తెస్సలోనీయులకు పౌలు గారు రాసిన పత్రిక, రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. రెండవ తెస్సలోనీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరం కళ్ళు మూసుకుందామండి. చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును అర్థించుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. జీవప్రదాత, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు నిలువెల్లా కరిగిపోయిన మా దేవుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఇప్పటి వరకు 10 క్లాసెస్ ప్రభువా, మీరు మాకు వినిపింపచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. 11వ తరగతిలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా, చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే, తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడినది మీరు కాదు అన్న నీ యొక్క వాక్య భాగమును బట్టి దేవనైనా ఆ వాగ్దానాన్ని బట్టి ఎన్నికలేని నేను ధైర్యం చేయుచుండగా నా నోటికి వాక్శక్తిని అనుగ్రహించండి. ఆత్మ చెప్పుతున్న మాటలు చెవులు కలిగిన వారు వినుగాక. దేవా, నీ మాటలు వినే చెవులను, గ్రహించే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి మా హృదయం అనే పలక మీద ప్రభువా నీ మాటలు వ్రాసుకొనగలుగుటకై సహాయం చేయండి. ప్రతి విధమైన సాతాను శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, దుష్ట శక్తుల ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మరొకసారి మనం చదువుకుందామండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ ఇప్పుడే జరిగిపోయిందనేది మన మధ్యన జరుగుతున్న అబద్ధ బోధ కాదు. పౌలు గారి టైంలోనే, అంటే ఇంచుమించుగా 1వ శతాబ్దంలోనే, మనం నిన్నటి దినాన్ని ధ్యానించాం. 1వ శతాబ్దంలోనే ఆఖరి శిష్యుడైన యోహాను గారు ప్రభువునందు నిద్రించేటప్పటికే యేసుక్రీస్తు ప్రభు వచ్చేసారని చెప్పి వారు అనుకుంటూ ఉండేవారు. అదే పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ 2వ తెస్సలోనీయులకు పత్రిక రాస్తూ దాంట్లో చెప్పిన మాట ఏంటి అంటే, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనా కానీ, ఏమండి, మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని, ఒకవేళ మేమే వచ్చి ప్రభు దినం వచ్చేసిందని చెప్పినా కానీ, ఆత్మ చెప్పినా కానీ, ఎవరన్నా మాట వలన చెప్పినా కానీ, పత్రిక వలనైనా కానీ ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఒకవేళ మేం చెప్పినా, పౌలు, శీల, బర్నబా వీరెవరు చెప్పినా కానీ, ఆత్మ చెప్పినా కానీ, ఒక మాట చెప్పినా కానీ, లేకపోతే వాళ్ళు వేరొక పత్రిక రాసినా కానీ, యేసుక్రీస్తు రాకడ వచ్చిందని అంటే మీరు నమ్మొద్దు. చంచల మనస్కులు కావద్దు. చంచల మనస్కులు అంటే చెదిరిపోయే మనస్తత్వం, గాలికి చెదరగొట్టు పొట్టు వంటి మనస్తత్వం కలిగి ఉండొద్దు అని పౌలు గారే స్వయంగా ఈ పత్రికలో రాసి పెట్టారు. అయితే ఎందుకు ఆ మాట రాయవలసి వచ్చింది అని అంటే, ఆ 1వ శతాబ్దంలోనే కాదు, రాను 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 ఈ రెండవ రాకడ గురించి డేట్లు ఇచ్చేసిన వాళ్ళు కోకొల్లలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, కోకొల్లలు. నేను దాని గురించి వెతుకులాడుతూ ఉంటే తరగట్లేదు ఈరోజు ఈ సబ్జెక్ట్ అసలు. కాకపోతే దాంట్లో మనకు కావాల్సినవి మాత్రం కొన్ని ఏరుకుని అవి మాత్రమే మనం నేర్చుకుందామండి. 2012వ సంవత్సరం ఎంతమందికి గుర్తుందో, 2012వ సంవత్సరం ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక 2012వ సంవత్సరంలో ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అని ఒక వైరల్ న్యూస్. ఎవరంటే అది మెక్సికన్ సివిలైజేషన్ వాళ్ళు
ఒక వార్తను వీళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళే ఎందుకు రిలీజ్ చేశారు అని అంటే, మాయా నాగరికత అని ఒకటి ఉంది, ఇప్పటికీ ఉంది. మాయా నాగరికత, మెక్సికన్ సివిలేజ్, మెక్సికోలో. ఈ వార్త గురించి ఏ ఛానల్లో మనం 2012లో మనం చూస్తే, ఏ ఛానల్లో చూసినా కానీ 2012 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తారీఖుతో ఇక అంతం అయిపోద్ది. మీరందరూ ఏమో నాకు తెలియదు, కానీ నేను, పాస్టమ్ గారు, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి భయంకరంగా టీవీ పెట్టుకుని అలా చూస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు విపరీతమైన వర్షం, 2012 డిసెంబర్ 21వ తారీఖున. ఏమంటే ఓ సినిమా కూడా వచ్చేసింది, దాని మీద సినిమా కూడా ఒకటి వచ్చేసింది. ఎందుకు ఆ రోజు 2012వ తారీఖు 2012వ సంవత్సరం డిసెంబర్ 21న ఎందుకని యుగాంతం, మీరు తెలుగు మీడియం, యుగాంతం ఎందుకు వస్తుందని చెప్పి అందరూ అన్నారు అని అంటే, ఈ మాయా నాగరికతలో 2012వ సంవత్సరం డిసెంబర్ 21 తర్వాత ఇంకా డేట్స్ లేవు, రోజులు లేవన్నమాట. రోజులు లేవు కాబట్టి అక్కడతో ప్రపంచం అంతా అంతమైపోతుందని భయంకరమైన వైరల్ న్యూస్ అది. చాలామంది ఆస్తులు అమ్మేసేసుకుని అయిపోయింది మన పరిస్థితి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ 2012వ తారీఖు రాత్రి ఏ బార్ షాపులు ఖాళీ లేనంతగా ఇక ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదామని చెప్పి చాలామంది రకరకాల ప్లాన్స్ చేసుకున్నారు. అయితే 2012 డిసెంబర్ 21 పోయాయి, 2021 డిసెంబర్ అయిపోయింది, 2022 డిసెంబర్ 21 అయిపోయింది, 2023 అయిపోయింది, 2024 డిసెంబర్ 21కి ఇంకా మనం దగ్గర అయిపోయాం. కానీ యుగ సమాప్తి, యుగాంతము అనేది ఇప్పటి వరకు రాలేదు. అది రాదు. ఎందుకు అని అంటే, ఎందుకు రాదనేది మనం ముందుకు చూసుకుందామండి. ఏ మతంలో చూసుకున్నానండి, యుగాంతం గురించి, యుగ సమాప్తి గురించి ఒక అభిప్రాయం అయితే ఉంది. ప్రతి యుగానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఆ రోజున ఇలా జరుగుద్ది, అలా జరుగుద్ది అని ఊహాగానాలే తప్పితే యుగ సమాప్తి కొరకు మన పరిశుద్ధ గ్రంథం చెప్పినంత వివరంగా ఏ గ్రంథం కాదు, ఎవరు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలోనైనా పరిశుద్ధ గ్రంథం బైబులు తర్వాతే ఇక ఏ గ్రంథమైనా అని చెప్పడానికి నేను అతిశయిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది యుగాంతమే కాదు, సైన్సే కాదు, సృష్టి గురించే కాదు, దేని గురించి అయినా కానీ పరిశుద్ధ గ్రంథం తర్వాత ఏదైనా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పినవన్నీ, పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో, ప్రవచన గ్రంథాలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ వాటి కాల ప్రకారం తప్పకుండా పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా నెరవేరటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే యుగ సమాప్తి కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగానే తప్పకుండా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేది మనకి తెలియాలి అని అంటే మనం చేయవలసింది ఒకటే, పరిశుద్ధ గ్రంథాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథం యుగ సమాప్తి నీకు తెలియాలి అని అంటే అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి గత 10 రోజుల నుంచి మనం ఈ ప్రకటన గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించారు. అందును బట్టి అందరం దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. దేవునికి స్తోత్రం. నాస్ట్రోడామస్ అని ఒక ఆయన భవిష్యత్ జ్ఞానం గురించి తెలియజేసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఫ్రాన్స్కి సంబంధించిన ఆస్ట్రాలజీని, ఆయన ఫ్రెంచ్కి సంబంధించిన వాడు, చాలా వెరీ ఫేమస్ ఈ రోజుకి కూడా. ఆయన చెప్పిన ప్రవచన వాక్కులు చాలా వరకు జరుగుతున్నాయని చాలామంది నమ్ముతారు. నేను ప్రకటన గ్రంథం ఇంట్రడక్షన్ గురించి చెప్పినప్పుడు ఈయన గురించి కూడా ప్రస్తావించాను. అదేవిధంగా మనం ఇక్కడ వీరబ్రహ్మం గారి గురించి కూడా మనం ప్రస్తావించాం. ఆయన భవిష్యత్ జ్ఞానం గురించి, భవిష్యత్తులో జరిగే అన్ని కార్యాలు, వేప చెట్టుకు పాలు కారితే దూడకు కుక్క పుడుతుందని చెప్పారు. కానీ ఆయన ఆస్తి కోసం ఆయన మొదటి భార్య, రెండో భార్య దెబ్బలాడుకుంటారనే విషయం మాత్రం ఆయన చెప్పలేకపోయారు. సరే, అది మనకు అనవసరం. ఈ నాస్ట్రోడామస్ అన్న ఆయన 1503 నుండి 1566 వరకు బ్రతికి 1566 సంవత్సరంలో కాలం చేశారు. ఇతడు ఒక పుస్తకాన్ని రాశారు. ఒక పుస్తకాన్ని లైస్ ప్రాపర్టీస్ అంటారు దాన్ని, ఆ పుస్తకం పేరు. అయితే దీంట్లో చాలా వరకు ప్రవచనాలు ఉన్నాయి. కొన్ని 4 లైన్ల పద్యాలు కూడా, 942 పద్యాలు దీంట్లో ఉన్నాయి. దాంట్లో ప్రవచనాలు పద్యాలే కాకుండా కొన్ని బొమ్మలు గీసి జరిగేవి ఎలా ఉంటాయి అనేది కూడా ఆయన ప్రవచన వాక్కులుగా బొమ్మలు గీసి కూడా ఈ పుస్తకాల్లో చాలా ఉన్నాయి.
అందులో బొమ్మ గీసిన ఒక ప్రవచనం గురించి మీ అందరికీ చెప్తాను, మీ అందరికీ బాగా తెలుసుది. ఒక పక్షి వెళ్ళి ఒక బాగా ఎత్తుగా ఉన్న ఒక బిల్డింగ్ని అలా టచ్ చేస్తే ఒక పక్షి విపరీతమైన ఎత్తున్న బాగా హైట్గా ఉన్న ఒక బిల్డింగ్ని, బలంగా కట్టబడిన ఒక బిల్డింగ్ని ఒక చిన్న పక్షి వెళ్ళి అలా టచ్ చేస్తే ఆ బిల్డింగ్ పడిపోతుంది, భవిష్యత్తులో ఇది జరుగుద్దని ఈ నాస్ట్రాడామస్ అన్న ఆయన ఒక ప్రవచనం బొమ్మ గీసి చెప్పాడు. అది ఎప్పుడు జరిగిందని అంటే WTC వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ అమెరికాలో ఉందండి. అల్-ఖైదా వారు ఒక విమానాన్ని పంపించి దాన్ని కూలగొట్టారు. ఎప్పుడంటే 2001 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున. ఇది ఇలా జరుగుద్దని ఈ పక్షి, ఈ బిల్డింగ్ ఏంటి అని అంటే WTC బిల్డింగ్ ఒక విమానం అనేది పక్షి అని అది వెళ్ళి గుద్దుకోగానే ఆ బిల్డింగ్ పడిపోతుందని చెప్పేసి ఈ నాస్ట్రాడామస్ అన్న ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరింది. కాబట్టి ఆయన చెప్పిన ప్రవచనాల్లో ఒక ప్రవచనం ఏంటి అని అంటే 1999లో యుగ సమాప్తి అయిపోతుంది అని రాశాడు. అంటే రాశాడంటే మీరు చదివారా పాస్టర్ గారు అని అనకండి, రాశాడట, ఇది కరెక్ట్. 1999లో యుగ సమాప్తి అయిపోతుందని రాశాడట. అయితే ఆయన పుస్తకం ప్రకారం, లేకపోతే ఆయన పుస్తకాన్ని నమ్మిన వారు నాస్ట్రాడామస్ డివోటీస్ కొంతమంది ఉంటారు, భక్తులు, వాళ్ళందరూ 1999వ సంవత్సరంలో యుగ సమాప్తి అయిపోతుంది జూలై నెలలో అని చెప్పేసి నమ్మి పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. 1999 పోయే ఏమండి, మిగతా సంవత్సరాలు కూడా వచ్చేసినాయి కానీ యుగ సమాప్తి మాత్రం జరగలేదు. అంటే నాస్ట్రాడామస్ చెప్పిన ప్రవచనం తప్పు. ఈ నాస్ట్రాడామస్ అన్న ఆయన ఒక యూదుడు, ఈయన నాన్నగారు ఒక జ్యూ. వారు ఆ తర్వాత యూదా మతం నుంచి రోమన్ క్యాథలిక్ చర్చిలోని మెంబర్లు అయిపోయి రోమన్ కథోలిక్ వారే అయిపోయారు. అంటే ఈ నాస్ట్రాడామస్ తండ్రి యూదుడు కాబట్టి వీళ్ళు క్యాథలిక్ మిషన్లో ఉన్నారు కాబట్టి బైబుల్ గురించి ఈయన గారికి కొద్దో గొప్ప తెలుసు. ఈ నాస్ట్రాడామస్కి తెలిసిన ఆ బైబుల్లోని కొన్ని ప్రవచన వాక్యాలు ఆయన రాశాడు. అవి మాత్రమే నెరవేరుతున్నాయి, మిగతా ఏవీ నెరవేరట్లేదు. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, విరగ కాసిన ఒక చెట్టు, మామిడి చెట్టే ఉంది, భయంకరంగా కాసేసింది. ట్విన్నీకి ఒక రాయి ఇచ్చి, అమ్మ రాయి గట్టిగా ఇసురు, రాయి పండు పడిపోద్ది అని అంటే ఏదో పండుగ తగులుద్ది, ఒక పండు పడుద్ది. దాన్ని మనందరం ఏం చెప్తాం చర్చిలో సాక్ష్యం, నేను కానీ పాస్టమ్ గారు కానీ, మా ట్విన్నీ అండి ఒక రాయి ఇసిరితే ఆ మామిడి పండు తగిలి మామిడి పండు కింద పడిపోయిందండి, ఎంత షూటర్ అనుకున్నారు మా ట్విన్నీ అని ఎగ్జాల్ట్ చేసి మాట్లాడతాం. అలాగే ఈ నాస్ట్రాడామస్ గారు ఎక్కడో సుజాయిగా చెప్పింది ఒకటి అయిపోయినంత మాత్రాన్న యుగ సమాప్తి గురించి కూడా ఆయన ప్రవచించేస్తే అది మాత్రం జరగదు. ఎందుకంటే యుగ సమాప్తి నాస్ట్రాడామసో లేకపోతే వీరబ్రహ్మం గారో చెప్పినట్టు జరగదు, పరిశుద్ధ లేఖనం చెప్పినట్లుగానే జరుగుతుంది. ఆ క్రెడిట్ అంతా పరిశుద్ధ గ్రంథానికే దేవుడు అనుగ్రహించారు. రెండో ఆయన ఒక ఆయన ఉన్నారు, ఈయన చాలా విచిత్రం. 1992 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు, రెండో రాకడ 1992 సంవత్సరంలో జరిగిపోద్ది అని చాలా హడావిడి చేశారు క్రైస్తవులే. టబేరా వరల్డ్ మిషన్ అని ఒక సంస్థ ఉందండి, వారు ఒక కర్రపత్రాన్ని ప్రింట్ చేశారు 1992 సంవత్సరంలో. దాని పేరు, ఆ కరపత్రిక పేరు ఏంటి అంటే ర్యాప్చర్. అక్టోబర్ నెల 1992 సంవత్సరంలో జీసస్ ఈజ్ కమింగ్ అని ఆ పాంప్లెట్ మీద ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటారో వారు పరలోకం వెళ్తారు, లేని వారు నరకానికి వెళ్తారు, వారు 666 ముద్ర వేసుకుంటారు అని ఆ కరపత్రిక ప్రింట్ చేశారు. నేను మీకు యూట్యూబ్లో ఈ ఇమేజెస్ అన్ని పెడతాను, క్రమం తప్పకుండా చూడండి. అయితే ఈ ప్రవచనం చెప్పిన ఆ వ్యక్తి వయసు ఎంతో తెలుసా అండి? 16 సంవత్సరాలు. ఓ బాలుడు, సౌత్ కొరియాకు చెందిన ఒక బాలుడు ప్రవచించాడు. ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని తీసుకుని 1992 సంవత్సరంలో యేసుప్రభు వచ్చేస్తున్నాడు, అక్టోబర్లో వచ్చేస్తున్నాడు అనుకుని ఆస్తులు అమ్ముకున్నవారు కోకొల్లలు. ఏమండి ఎందుకని ఇలా జరుగుతుంది అని అంటే, మీరు ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తే నరేంద్ర మోడీ గారి పక్కన ఒక పిల్లోడు ఫోటో వేసి చాలా ఎక్కువగా దాన్ని వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. నరేంద్ర మోడీ పక్కన బాబు ఏంటి, తీరా చూస్తే ఆ వీడియో చూస్తే దాంట్లో ఏం ఉండదు, నరేంద్ర మోడీ గురించి ఆ పిల్లోడు ఏం మాట్లాడు, కాకపోతే వ్యూస్ పెరుగుతాయి. అలాగే ఈ పిల్లోడికి మరి ఎలా ప్రవచనం వచ్చిందో ఏమొచ్చిందో తెలీదు. మొత్తానికి ర్యాప్చర్ గురించి అక్టోబర్ 1992 సంవత్సరంలో రెండో రాకడ వచ్చేస్తుందని చెప్పి ఆయన గారి ప్రవచనం చేశారు. హడావిడి అయిపోయింది, యేసుక్రీస్తు ప్రభు రాలేదు.
అయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారనేది మనకు తెలుస్తుందా? ఆ డేట్ మనకు తెలుస్తుందా? చాలామందికి ఉన్న ప్రశ్న, భయంకరమైన ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చే ఆ తారీఖు ఎందుకు తెలీదు? ఇంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఇంతమంది యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకంతో వాళ్ళు ఈత కొట్టేస్తున్నారు, కానీ ఎందుకు ఆ డేట్ తెలీదు అని, అసలు నీకు ఎందుకు ఆ డేట్ అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఆ ముందు రోజు వరకు పాపం చేసేసి ఏమండి ఇక రాత్రికి, ఇక రేపు యేసుప్రభు వచ్చేస్తాడనగా రాత్రికి పాప క్షమాపణ ప్రార్థన చేసేద్దామని, ఇక అప్పుడు మారు మనసు, రక్షణ, బాప్తిజమము, ఆ తర్వాత డైరెక్ట్గా యేసుప్రభు వచ్చేసరికి దేవుని రాజ్యంలో అడుగు పెట్టేద్దామని, పుణ్యం పురుషార్థం అంటారు కదా, అలా అనమాట. ఆ డేట్ తెలిస్తే అప్పుడు దాకా పాపం చేసేసి అయ్యారు, అప్పుడు పాప క్షమాపణ ప్రార్థన ప్రారంభిస్తాడనమాట. కానీ లేఖనం చెప్తున్న మాట ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ తేదీ మనకు తెలీదు, ఆ తేదీ మనకు తెలీదు, కానీ ఆ సూచనలు మనకి తెలుస్తాయి. ఆ సూచనల ద్వారా రెండవ రాకడకు మనం దగ్గరగా ఉన్నాము అని మనం తెలుసుకోవచ్చు. ఏమండి, ఆ సూచనల ద్వారా మనం బేరీజ్ వేసుకుని మనం రెండవ రాకడకు దగ్గరగా ఉన్నాము అని మనం సిద్ధంగా, దేవుని రాకడికి సిద్ధంగా ఉండగలం. కానీ దేవుని రాకడి ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని డేట్ చెప్పారంటే మాత్రం అది పూర్తి స్థాయి వాక్య విరుద్ధం. అది పెద్ద, ఒక రకంగా చెప్పాలి అని అంటే వాడుక భాషలో బూతు అని అర్థం. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నేను చదువుతానండి, దయచేసి మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అర్థమైందండి? మరొకసారి చదువుతాను. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, తండ్రికి మాత్రమే తెలుస్తుంది. ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు, అంటే యేసుక్రీస్తు ప్రభువుకు కూడా తెలియదు అని అక్కడ లేఖనం రాసింది. అయితే ఇక్కడ కొద్దిగా మన మనసు నిలబెడతాం. యేసుక్రీస్తు ప్రభువుకి కూడా ఆ రోజు ఎప్పుడో తెలీదా? ఏమండి, యేసు ప్రభువుకి కూడా తెలీదా అంటే, నేను వెరిఫై చేసినంత వరకు దేవుని ఆత్మ ప్రకారం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. కానీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు చెప్పవలసిన అవసరం లేదనేది మనం దాని మీద ధ్యానిద్దాం ఇదేనన్న. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, 100% త్రిత్వంలో తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి తెలియనిదంటూ లేదు. అసలు దేవునికి ఒక 3 లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు అని అంటే, ఆయన సమస్తము ఎరిగినవాడు, సర్వజ్ఞాని. ఆమేన్, సర్వజ్ఞాని. ఆయన సమస్తము చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది లేదు, సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఆయన ఒకే సమయంలో ఎక్కడైనా, ఎన్ని చోట్లైనా, ఎన్ని వేల చోట్లైనా ఆయన ఉండగలడు, ఆయన సర్వవ్యాపి. ఆమేన్. దేవుడు అన్న ఆయన సర్వజ్ఞానిగా, సర్వశక్తిమంతుడిగా, సర్వవ్యాపిగా ఉండాలి. అయితే కుమారుడైనా ఎరుగడు అని ఇక్కడ రాసి ఉంది కదా. ఎందుకని చాలామంది ఏమంటారంటే, ఇక్కడ కుమారుడికి తెలియదని అన్నారు, తండ్రికే తెలుసు అన్నారు, కాబట్టి తండ్రే దేవుడు, కుమారుడు అసిస్టెంట్ దేవుడు, పూర్తి స్థాయి దేవుడు కాదు అని చాలామంది దీన్ని పట్టుకుని చాలా పెద్ద రచ్చ చేస్తున్నారండి. అదేం కాదు. 24వ అధ్యాయం అంతా చదివితే, ఇప్పుడు చదవద్దు, అయిపోయిన తర్వాత అవకాశం ఉండి గుర్తుంటే దేవునికి స్తోత్రం. 24వ అధ్యాయం రాత్రికి చదవండి. 24వ అధ్యాయం అంతా చదివితే సూచనలన్నీ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. 24వ అధ్యాయం అంతా రాకడకు సూచనలు చెప్పారు. మరి తేదీ ఒక్కటే ఎందుకు చెప్పలేకపోయారు? తేదీ ఒక్కటే ఆయనది కుమారుడికి, దూతలకైనను కుమారుడికైనను తెలీదు. తేదీ ఎందుకు చెప్పలేకపోయారు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక మర్మం ఉంది. ఇప్పుడు ఒక మాట అండి, క్లియర్గా మీకు చెప్తున్నాను. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది.
బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇప్పుడు రూపాంత్ గారు తిమోతి గారు వచ్చి, అంకుల్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అంకుల్ అంటే, ఉంది నాన్న. ఏ బ్యాంకులో ఉంది? పలానా బ్యాంకులో. బ్యాంక్ అకౌంట్ నాకు చెప్తారా? చెప్తానండి. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్తారా? చెప్తానండి. బ్యాంక్ ఏటీఎం కార్డ్ నెంబర్ 12 డిజిట్స్ చెప్తారా? చెప్తానండి. పిన్ చెప్తారా అంకులు అని అంటే ఏమంటాం? పిన్ మాత్రం చెప్పం, అన్నీ చెప్తాం. అకౌంట్ నెంబర్ చెప్తాం, ఐఎఫ్ఎస్సి చెప్తాం, ఏటీఎం కార్డ్ నెంబర్ చెప్తాం, అన్నీ చెప్తాం. కాకపోతే ఇంకా దాని ఎక్స్పైరీ డేటు అదేదో ఉంటుంది కదా, కోడ్, క్యూఆర్ కోడ్ లాంటిది ఏదో, అది కూడా చెప్పేస్తాం. కానీ పిన్ నెంబర్ మాత్రం ఎందుకు చెప్పకూడదు, అంతే. దానికి ఒక ఉద్దేశం ఉంది, అదొక మర్మయుక్తమైంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు రాకడ కూడా ఆయన సూచనలు అన్నీ చెప్పాడు. తేదీ మాత్రం, ఆ దినం మాత్రం ఎందుకు అన్నారు అని అంటే, అదొక మర్మయుక్తమైంది. దాంట్లో ఒక అర్థం అనేది, ఉద్దేశం అనేది దేవునికి ఉంది. దీని గురించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఒక ఆయన ఉన్నారు, సిఎస్ లూయిస్ అని. చాలామంది ఇది బాగా బాగా సుపరిచితుడు ఈయన క్రైస్తవ సంఘానికి. సిఎస్ లూయిస్, ఎప్పుడన్నా ఒకవేళ సిఎస్ లూయిస్ కొటేషన్స్ వస్తే తప్పగా దాచిపెట్టుకోండి. మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఆయన బ్రిటిష్ థియోలాజియన్. ఆయన బైబుల్లో ఏ ప్రశ్నకైనా అర్థవంతమైన ఆన్సర్ ఇవ్వగలరు. ఆయన గురించి ఆయన చెప్తారు, ఈ కుమారుడికి కూడా ఈ దినము తెలియదు అన్న ప్రశ్న గురించి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చేది తెలియదు, కానీ ఎల్లప్పుడూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి. అది ఆయన చెప్పింది. ఆయన రాకడ ఎప్పుడవుతుందో మనకు తెలియదు. ఆ సూచనలు బట్టి మనం బేరీజ్ చేసుకుంటాం, కానీ మనం ఆయన రాకడ కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మారు మనసు పొంది, పాప పశ్చాత్తాపం పొంది, యేసు ప్రభు దేవుడని విశ్వసించి, ఆయన సిలువలో నా కొరకు బలి అయ్యాడు, ఆయన బలి అర్పణ ద్వారానే నాకు ఆత్మరక్షణ కలిగింది, నిత్య రాజ్యం నాకు యేసుక్రీస్తు ప్రభువు ఇవ్వగలరు అని నమ్మి హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎవరైతే రక్షణ పొందుతారో వారు పరలోక రాజ్యంలో తప్పక ప్రవేశిస్తారు. వారు అర్హులు. వారు భయపడవలసిన అవసరమే లేదు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు నేను చెప్పాను కదండి, మారు మనసు పొంది, పాప పశ్చాత్తాపం పొంది, యేసు ప్రభు దేవుడని విశ్వసించి సిలువలో నా కోసం బలైపోయారు, ఆ బలర్పణ ద్వారానే ఆత్మరక్షణ కలుగుతుంది, నిత్యరాజ్యానికి వెళ్తాం ఏమని హృదయం ముందు విశ్వసించి నోటితో ప్రభువని ఒప్పుకుంటే మనం తప్పకుండా పరలోకానికి వెళ్తాం. భయపడవలసిన అవసరం లేదు. ఏమండి, కాకపోతే ఏంటంటే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం కూడా ఒకసారి చదువుదామండి. 24వ అధ్యాయం 44. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. అనుకోని గడిలో ఆయన వస్తారు. ఇది దేవుని ప్రణాళిక. రెండవ రాకడ అనేది అనుకోకుండా తప్పక జరిగేది. మనం ఊహించినప్పుడు దొంగ ఎలా వస్తాడో, దొంగ మంజులా గారి ఇంటికి వచ్చాడు అనుకోండి, మంజులా గారు నేను రేపు వస్తానండి, జాగ్రత్తగా ఏదో అమెజానో లేదా ఫ్లిప్కార్ట్ ఏదో పార్సిల్స్ వస్తుంటాయి కదా, పలానా టైంకి డెలివరీ అవుతుంది, అవుట్ ఆఫ్ డెలివరీ అని చూస్తుంటాం కదండి. అలాగా చెప్పి వస్తానని యేసుప్రభు రాడు, అనుకోకుండా తప్పక జరుగుతుంది. ఆ సమయం ఏ ఒక్కరికి తెలియదు. కనుక మనం చేయవలసిన పని ఏంటి అని అంటే సిద్ధంగా ఉండాలి. రెండవది ఇంకొక లేఖనాల్లో నుంచి అనుమానంగా చూస్తున్న కొంతమంది గ్రూప్ ఒకళ్ళు ఉన్నారు. అపోస్తల కార్యాలు, రాజకుమారి చెల్లమ్మ గారికి బాగా ఇష్టమైన వర్డ్ ఇది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, అంటే శిష్యులందరూ ఆ ఒలీవ కొండ మీదకి కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. డేట్ తెలుసుకోవడం, ఆయన ఏ టైంలో వస్తాడో ఏ సమయంలో వస్తాడో తెలుసుకోవడం అది మీ పని కాదురా అబ్బాయి. ఇస్త్రాకులు తీసే పని మీది, ఇస్త్రాకులు తీయండి, జనాభా లెక్కెట్టొద్దని చెప్పాడు ఆయన. మీరు సిద్ధంగా ఉండండి. కాలాలు సమయాలు మీ పని కాదు, అది తండ్రి స్వాధీనం. మన పని ఏంటంటే సిద్ధంగా ఉండి ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూడడం వరకే.
చాలినంత సమయం దేవుడు మనకిచ్చాడండి మనందరం రక్షణ పొందాలని. ఈ సమయంలో రక్షణ కార్యం అనేది జరిగిపోవాలా. ఎప్పుడైతే రక్షణ కార్యం అనేది జరిగిపోయిందో యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తారు. ఇంకా ఒక చరిత్ర చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఇంకా ప్రపంచంలో కొన్ని కుగ్రామాలకు యేసుక్రీస్తు ప్రభు గురించిన సత్య సువార్త ఇంకా చేరలేదు అని. అక్కడ పెప్సీ అనేది దొరుకుతుందంట, థమ్సప్ అనేది దొరుకుతుందంట, కానీ జీసస్ క్రైస్ట్ అనే ఆయన వారికి ఇంకా పరిచయం కాలేదు. ఎవరు చేరని ప్రాంతాలకు ఎవరో ఒక మిషనరీ, దేవుని ఆత్మచేత నింపబడిన వారు చేరి యేసుక్రీస్తు ప్రభువు గురించి వారికి తెలియచెప్పిన రోజున ప్రపంచ సౌవర్తీకరణ సంపూర్తి అయిపోతే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తారు. ఆ రోజే యేసు ప్రభు వచ్చే రెండవ రాకడ సమయం. అయితే డేట్ సెట్లర్స్ అని కొంతమంది ఉన్నారు. డేట్ సెట్లర్స్, వీళ్ళు డేట్ సెట్ చేస్తారట. డేట్ సెట్ చేస్తారు ఎలాగా? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఒక శుభముహూర్తం, ఇల్లు ఓపెనింగ్ చేసుకోవాలంటే ఒక ముహూర్తం, లేకపోతే ఇంకోటి ఏదో పిచ్చి పిచ్చి ఇవి ఉన్నాయి కదండి ఈ ముహూర్తాలు పెట్టేవాళ్ళందరూ. వీళ్ళందరూ వాక్యం మీద సరి అయిన అవగాహన లేకుండా సిద్ధంగా ఉండాలి అనే దానికి అవకాశం ఇవ్వకుండా దేవుని రాకడకు కూడా ముహూర్తం చూసి డేట్ పెట్టేశారు. అందులో ప్రప్రథముడు విలియం మిల్లర్ అన్నాయన. విలియం మిల్లర్ ఈయన గారు 1782 సంవత్సరం నుంచి 1849 సంవత్సరం వరకు ఈయన బ్రతికారు. ఈయన ఎల్ఎన్ వైట్ ద్వారా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంస్థను స్థాపించారు. ఈయన 1844 సంవత్సరం 1844 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తాడని మొత్తానికి ఒక డేట్ నిర్ణయించారు. వీరిని డేట్ సెట్టర్స్ అంటారు. డేట్ సెట్టర్స్. ఇలాంటి వాళ్ళు ఇంచుమించు నేను చూసినంత వరకు, నిన్నటి నుంచి ఇందాక 6 గంటల వరకు నేను చూసినంత వరకు ఇంచుమించు ఒక 1200 మంది దొరికారండి. ఇప్పుడు వాళ్ళందరి గురించి చెప్పి నేను మీ టైం వేస్ట్ చేయను. మొట్టమొదటి డేట్ సెట్టర్ ఎవరు అని అంటే విలియం మిల్లర్. రెండవ డేట్ సెట్టర్ ఎవరంటే యెహోవా సాక్షులు. మీరు విన్నారో లేదో, నిన్నటి దినాన్ని కూడా నేను చెప్పాను. దేవుడి స్వరూపం, దేవుని పోలికలో ఒక ఆయన దేవునిగా నేనే దేవుడిని అని చెప్పాడు. తన భార్యనేమో దేవతగా చెప్పేసేసి మొత్తానికి ఒక దేవత అనేది ఉంది, పరలోకపు తల్లి అనే ఒక ఆవిడ ఉందని గలతీ పత్రికలో రాసిన వాక్యాన్ని వాళ్ళు ఆధారంగా తీసుకుని యెహోవా సాక్షులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరి మెదడులో ఉన్న గుంజంతా స్పూన్ పెట్టి తినేస్తుంటారు. కాకపోతే వాళ్ళు ఎవరెవరికి చెప్తారంటే యేసు అప్పుడప్పుడే మారు మనసు పొంది రక్షణకు సిద్ధపడుతున్నారు వారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, కానీ స్థిరపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వారి వాదన వినిపించరు. ఈ ఇంట్లోకి వచ్చారు అని అంటే మనం పొమ్మన్నా కానీ వారు పోరు. వారు చెప్పే మాట ఏంటి అని అంటే, యెహోవా సాక్షులు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభువుని నమ్మితే పరలోకం అనేది మీకు ఉండదు, పరలోకానికి రారు అని వాళ్ళు చెప్తారు. ఈ యెహోవా సాక్షులు అనే దీన్ని స్థాపించిన ఆయన పేరు చార్లెస్ రస్సెల్. వీళ్ళు కావలి కోట అనే ఒక పుస్తకాన్ని కూడా ఫ్రీగా ఇస్తారు. మరి ఇక్కడ నేను ఈ ఊర్లో ఇంతవరకు ఎక్కడ చూడలేదు వారిని. అటు విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలు చాలా ఎక్కువ. వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న 1,44,000 మంది పరలోకానికి వెళ్తారని చెప్తారు వీళ్ళు. వాళ్ళు తప్ప ఇంకెవరు వెళ్ళరట. వెళ్ళినప్పుడు మనకి ఈ బైబుల్ ఎందుకు, భక్తి ఎందుకు, ఈ కాన్ఫరెన్స్ ఎందుకు, ప్రతి 7:30 నుంచి 9 గంటల వరకు ఎందుకు ఇదంతా ఏంటి? వాళ్ళు చెప్పే బోధ 1,40,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు. తర్వాత వీళ్ళు చెప్పేది ఇంకోటి ఏంటి అని అంటే, ఈ యెహోవా సాక్షులు చాలామంది డాక్టర్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఈ యెహోవా సాక్షులకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతట, అది అబద్ధ ప్రత్యక్షతే, కానీ ప్రత్యక్షత ఏంటి అంటే రక్త మార్పిడి చేయకూడదు. ఎవరైనా ఒకరికి యాక్సిడెంట్ అయిపోయి బాగా రక్తం పోయిందనుకోండి, వాళ్ళకి ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడం అనేది పరిపాటి. అయితే వీళ్ళు డాక్టర్లుగా ఉంటే రక్త మార్పిడి చేయరు, చచ్చిపోతూ ఉంటే చూస్తూ ఉంటారు, అంతే చూస్తూ ఉంటారు. అలాంటి భయంకరమైన వారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని ఇస్లాం మతం నమ్ముతుంది, వీళ్ళు కూడా నమ్ముతారు. వీళ్ళు చెప్పింది ఎందుకు వీళ్ళ గురించి అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, వీళ్ళు 1966వ సంవత్సరంలో ఒక పుస్తకాన్ని ప్రింట్ చేశారు. కావలి కోట అనే పుస్తకాన్ని ప్రింట్ చేసి దాంట్లో ఒక మాట ఏంటి అని అంటే,
1975 సంవత్సరంలో 1975 సంవత్సరంలో ఈ సృష్టించబడి 6000 సంవత్సరాలు పూర్తయిపోద్దట. 1975 సంవత్సరానికి 6000 సంవత్సరాలు పూర్తయిపోతుంది కాబట్టి అర్మగెద్దోను యుద్ధం జరిగిపోద్ది. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తాడు. అంటే 1975 సంవత్సరానికి 6000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అర్మగెద్దోను యుద్ధం జరిగిపోయింది. యేసు ప్రభు వచ్చేసాడు. ఇప్పుడు మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నట్లు లెక్క వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ రకరకాల భయంకరమైన పరిస్థితులండి. డేట్ గురించి కానీ ఏది తెలీదు. అయితే అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. బహుశా చాలామందికి మేరమ్మ గారికి, విజయ్ గారికి, ఇలాంటి వారికి చాలామందికి ఈయన గారు సుపరిచితుడే ఉంటాడు. రాజ్ కుమార్, చెల్లమ్మ, జయమ్మ అక్క వారికి. ఆయన పేరు లారీ ముత్తుకృష్ణ. ఏ లారీ, బెంజ్ లారీయా, టాటా లారీ అని అడగకండి. లారీ ముత్తుకృష్ణ. ఆయన శ్రీలంకకు సంబంధించినడే కానీ భారతదేశం వచ్చి తమిళనాడులో సెటిల్ అయిపోయాడు. ఆయన ముద్దు పేరు లహరి కృష్ణ. తెలుసమ్మా లహరి కృష్ణ గురించి అన్నారు ఎప్పుడన్నా? లహరి కృష్ణ. ఈ లహరి కృష్ణ గారు 1921 సంవత్సరం నుంచి 1989 సంవత్సరం వరకు బ్రతికారు. ఈయన ఒక సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ పేరు ఏంటంటే వన్ గాడ్ వన్ నేషన్. ఒకటే దేవుడు, ఒకటే జాతి, పరమాత్మ ఒక్కడే, పరమాత్మ అన్నవాడు ఒక్కడే అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ లహరి కృష్ణ. క్రైస్తవులు ఆరాధించే యేసు, ముస్లింలు ఆరాధించే అల్లా, హిందువులు ఆరాధించే సోకాల్డ్ ఆ దేవత నేనే అని ప్రకటించుకున్నాడు. అయితే ఈయన వీరి ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ శ్రీలంకకి చెందిన కేరళలో పుట్టాడు. ఈయన చదువంతా క్రిస్టియన్ కాలేజెస్ తమిళనాడులో జరిగినాయి. సెయింట్ జాన్స్ కాలేజీ తమిళనాడులో కూడా ఈయన చదువుకున్నాడు. 1942లో స్టెనోగ్రాఫర్గా ఈయన పనిచేయటం మొదలుపెట్టాడు. 1942 సంవత్సరం తమిళనాడులో. అయితే 1953 సంవత్సరం 54 సంవత్సరంలో విలియం బ్రెన్హామ్, ఈ పేరు నేను చాలాసార్లు చెప్పాను, మన సంఘంలో కూడా చెప్పాను. విలియం బ్రెన్హామ్ అని ఒక అమ్మో సారీ ఎంతసేపటి నుంచమ్మా? అసలు ఎందుకు వెళ్ళింది మ్యూట్లోకి ఇది? సారీ ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఎక్కడ వరకు వినపడిందమ్మా? ఎక్కడి వరకు వినపడింది? లారీ ముత్తుకృష్ణ అంటే ఇప్పుడే వెళ్ళి ఉంటుందమ్మా. అయితే సారీ అమ్మా. లహరి కృష్ణ ఆయన పేరు. ఒకటి వన్ గాడ్ వన్ నేషన్. ఓకే. ఈయన తమిళనాడులో స్టెనోగ్రాఫర్గా పనిచేశారండి. 1953 సంవత్సరం 54లో విలియం బ్రెన్హామ్ అన్న ఆయన తమిళనాడులో మీటింగ్ చేయడానికి వచ్చారు. ఈయన సూపర్ భక్తుడు ఒక రకంగా అసలు. అయితే ఈయన ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామంది ఏదేదో చెప్తారు కానీ ఏదో ఒక కిరణం ఆయన మీద పడిందట. అది కృపాకిరణం అని చెప్పి ఆయన అక్కడి నుంచి నేనే యేసుక్రీస్తు అనే దారికి వచ్చి ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అయితే ఆయన మంచి స్పీకర్, విలియం బ్రెన్హామ్ మంచి స్పీకర్. కాకపోతే నేనే యేసుక్రీస్తు అన్నాడు కాబట్టి ఆయన ఎంత మంచి స్పీకర్ అయినా మనకు అక్కర్లా. ఈ లహరి కృష్ణ, లారీ ముత్తుకృష్ణ అన్న ఈయన ప్రసంగాలకి ఆకర్షితుడైపోయి ఈయన కూడా మంచి వక్త అయిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో వక్త అయిపోయి పాస్టర్ అయిపోయి మొట్టమొదట శ్రీలంకలోకి వెళ్ళి పరిచర్య మొదలుపెట్టాడు. అక్కడి నుంచి స్కాట్లాండ్లో పరిచర్య చేశాడు. అక్కడి నుంచి యూకే వెళ్ళాడు. మొత్తానికి ప్రపంచం అంతా తిరగటం మొదలుపెట్టి ఈయనకంటూ డివోటీస్ అంటే ఈయన అనుచర గణాంగం ప్రపంచం అంతా అయిపోయారు. ఈయన పేరు లారీ ముత్తుకృష్ణ, లహరి కృష్ణ. ఈయన ఫోటో కూడా మీకు చూస్తే మీకు చాలామందికి తెలుస్తుంది. నేను ఆ వీడియో వచ్చినప్పుడు మీరు చూద్దరు కానీ. అయితే ఈయన చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే 1960 సంవత్సరం నాసా వారు చంద్రుడి మీదకి ఫస్ట్ రాకెట్ని పంపిస్తున్నారు. అందులో ఎవరెవరు వెళ్ళారో చాలామందికి తెలిసి ఉంటుంది. అయినా కానీ ఒకసారి చెప్తాను. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ అల్విన్, మైకేల్ కోలినస్ వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రమండలం మీదకి వెళ్ళారు. అపోలో 11 అనే ర్యాకెట్ వేసుకుని. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈయన ఊరుకోవచ్చు కదా. ఈ లహరి కృష్ణ అన్న ఆయన ఏం చెప్పాడంటే 1969 సంవత్సరం జూలై 21వ తేదీ అంటే అర్ధరాత్రి ఆ రాకెట్ అక్కడ చంద్రుడి మీదకి వెళ్ళిన తరువాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఎప్పుడైతే చంద్రగ్రహం మీద అడుగు పెడతాడో
అడుగు పెడతాడో, అంటే వేరొక గ్రహం మీదకి మనిషి అడుగు పెట్టాడో భూగ్రహం మీద యేసుక్రీస్తు ప్రభు అడుగు పెడతాడు అని చెప్పాడు ఈయన. ఎవరు? లహరి కృష్ణ. అయితే వాళ్ళు అలాగే 1969 సంవత్సరం జూలై 20-21 మధ్యరాత్రి సమీపంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రమండలం మీద అడుగు పెట్టారు, బైబిల్ చదివారు, ప్రార్థన చేశారు. అక్కడి నుంచి కొన్ని రాళ్ళు పట్టుకుని మరలా అమెరికా వచ్చారు. వచ్చిన తర్వాత అవన్నీ వదిలేసి ఆయన పాస్టర్ అయిపోయి సేవ చేస్తూ మన గుంటూరు కూడా వచ్చారు. మంచి సాక్ష్యం చెప్పారు. అనేకులు ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారి ద్వారా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇది ఒకటి. అయితే ఈయన అప్పుడు ఈ లహరి కృష్ణ అని ఆయన చెప్పాడు కదా, 1969 సంవత్సరం జూలై 20వ తారీఖున నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగు పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అడుగు పెడతాడని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ తప్పు అయిపోయింది, రాలేదు యేసు ప్రభు. ఈయన గారి ఈగో హర్ట్ అయిపోయింది. చాలామంది అనుచరులు అందరూ ఈయన విడిచి వెళ్ళిపోతారేమో అని దెబ్బ తగిలిన పులిలా మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. 1977లో యేసు ప్రభు రెండో రాకడ జరిగిపోతుంది. నేను యేసు ప్రభు దగ్గర బలంగా ప్రార్థన చేసి ఆత్మతో నింపబడిన వాడినై నేను ఈ మాట చెప్తున్నాను. ఒక 700 మంది మాత్రమే ఎత్తబడతారు అని చెప్పాడట. 1977 700 మంది మాత్రం. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలండి? ఈయనది దేనికి ఇది ఎలా చెప్పాడు? ఈ లెక్క ఏంటి అని అంటే 30 లక్షల మంది ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు బయలుదేరి వాగ్దాన దేశానికి ఇద్దరే వెళ్ళారు కాబట్టి అప్పుడు జనాంగాన్ని బట్టి లెక్కలేసి అప్పుడున్న ప్రపంచ జనాభాని బట్టి లెక్కేసి 30 లక్షలు ఈస్ట్ 2 లెక్కన వేస్తే 700 మంది వచ్చారట. 700 మంది మాత్రమే పరలోకం వెళ్తాడని లెక్కేసి చెప్పాడు. ఏమండి, అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు రాలేదు. ఇక మరీ లాస్ట్ మరి ఆయన పేరు పోతుందని చెప్పి మళ్ళీ ఏమన్నాడంటే 1980లో మాత్రం ఈసారి తప్పే ప్రసక్తి లేదు. 1980 డిసెంబర్ 31న యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తాడు అని చెప్పేసరికి అందులో డిసెంబర్ 31 పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం అనేసరికి 1980 డిసెంబర్ 31వ తారీఖు 11:30 నుంచి గుండెలు బాదుకుని పాప క్షమాపణ ప్రారంభించేశారంత జనాలు. పాపాలు క్షమించు ప్రభువా, మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభువా, మమ్మల్ని నేను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా అని మరలా పైగా ఏం చేశాడు? ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు ఆయన సంఘాన్ని. తీరా 11:30 అయిపోయింది, 12 అయిపోయింది, 12:30 అయిపోయింది. యేసు ప్రభు రావట్లేదు. వీళ్ళేమో పక్కన చూసుకుంటున్నారు, ఎవరన్నా వెళ్ళిపోయారా అంటే ఎవరు వెళ్ళలేదు, అందరూ ఉన్నారు. అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు ఏంటి సంగతి రాలేదు అని అంటే మళ్ళీ ఏం చెప్పాడు? ఒక 12 గంటలు ఆయన పరలోకం నుంచి కిందకి రావాలి కదా, కాస్తంత టైం పడుద్ది, 1వ తారీఖు 12 గంటలకల్లా వచ్చేస్తాడు ఆయన అని చెప్పి మళ్ళీ ఇంకో ప్రవచనం చెప్పాడు. మళ్ళీ వీళ్ళు గుండెలు బాదుకుని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, ప్రభువా మమ్మల్ని తీసుకెళ్ళని. 12 గంటలు అయింది, మళ్ళా రాలేదు. పైగా ఇక రాకపోయేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక అవి ఇంకేమన్నా అంటే కొట్టేస్తారేమో అనుకుని ఆయన ఏం చెప్పాడంటే యేసు ప్రభు వచ్చేసాడు, మీకు ఎవరికి కనపడలేదా, నాలోకే వచ్చేసాడు అని చెప్పాడండి ఈయన. ఈ నాలోకే వచ్చేసాడనే వార్త మాత్రం 1980లో నేను కూడా విన్నాను. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను ఏలూరులో. నాకు కూడా తెలుసు ఈ డిసెంబర్ 31న జరిగిన ఈ సంభవం. ఇదైతే వాస్తవం. ఈయన మన భారతదేశానికి చెందిన ఆయనే. ఈయన ఈ నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా సేవ చేసినోడే ఈ లహరి కృష్ణ అన్నతను. ఇలాంటి వారు మన భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఎక్కడది యేసు ప్రభు వచ్చాడు, అక్కడ యేసు ప్రభు వచ్చాడు ఈ మాటలు నమ్మొద్దు. నిన్నటి దినాన్న మనం ముగింపులో 2వ పేతురు పత్రికలో ఒక మాట చదువుకున్నాం. ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుని మనం ఈ వాక్య భాగాన్ని ముగింపులోనికి తీసుకుందాం. రేపటి అంటే మళ్ళీ వచ్చే బుధవారం నుంచి యేసుక్రీస్తు 2వ రాకడకు సూచనల గురించి మనం ధ్యానించుకుందామండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను, మీరు వినవలసిందిగా కోరుతున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు జాగ్రత్తగా వినండమ్మ, కనిపెట్టుచు దానికై ఆశతో వేగిరపడుచు
మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దైవ జనాంగమా దేవుని రాకడ జరగబోతుంది. ఆ డేట్ ఎవరికి తెలియదు, కానీ ఇది మాత్రం మనం చెయ్యాలి. ఆశతో వేగిరపడాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై మనము సిద్ధంగా ఉండాలి. దేవుని రాకడ లేట్ అవుతుంది. ఒక ఆయన, మా స్నేహితుడు ఉన్నాడు, పాస్టర్ గారు అబ్బాయి, పేరు చెప్పనులేండి. ఆయన గారు ఒకసారి, మా పాస్టర్ అమ్మకు కూడా తెలిసి ఈ మాట, మా తాతయ్య రెండో రాకడ గురించి చెప్పాడు, మా నాన్న రెండో రాకడ గురించి చెప్పాడు, మా అన్నయ్య రెండో రాకడ గురించి చెప్పాడు. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా యేసుప్రభు రాలేదు కాబట్టి నేను యేసుప్రభుని నమ్ముకోవట్లేదు, హిందువుల్లో గెలిచిపోతున్నాను అన్నాడు ఆయన. ఎంతమంది ఎన్ని చెప్పినా ఆయన రాకడ జరగబోతుంది. ఆ రాకడ ఈ మూల నుంచి ఆ మూలకు అందరూ చూస్తారు. మొదటి రాకడ ఎలా జరిగిందో రెండో రాకడ కూడా జరగబోతుంది. కాబట్టి ఎత్తబడాలి అన్న ఆశతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో, ఎంతో జాగ్రత్తతో సిద్ధపడి ఉందాము. అటు ఇటు నులివెచ్చని భక్తి వద్దు, రెండు మనసులు వద్దు, రకరకాల మాటలు వద్దు, రకరకాల ఆలోచనలు వద్దు, శరీరాశ వద్దు, నేత్రాశ వద్దు, జీవపు డమ్మ వద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నారు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఫలభరితము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.